హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ వీడియోలో మొత్తం 4 పుంజులు 2 పెట్టల్ని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా నేను వివరించగలుగుతాను. ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకుంటే వీలైనంత వరకు 99% దగ్గరికి వెళ్ళి తీసుకోండి. కుదరకపోతేనే 1-2 సార్లు చెక్ చేసుకొని రవాణా అయితే చేయించుకోండి. ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజులకు సంబంధించిన వివరాలు చెప్తాను. మొత్తం 4 పుంజులు ఉన్నాయండి. ఇక్కడ కనపడుతున్న 2 పుంజులకు సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా చెప్తాను. ఈ 2 పుంజుల యొక్క వివరాలు వచ్చేసి కోడి చూపు కలిగిన కాకిడేగలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. 2 పుంజులు కూడా కోడి చూపు కలిగిన కాకిడేగలండి. ఎత్తులు చూసుకున్నట్లయితే 2 పుంజులు 23 అంగుళాలు ఎత్తులు ఉంటాయని చెప్తున్నారు. 2 పుంజులు కూడా ఎత్తులు 23 అంగుళాలు. బరువులు చూసుకున్నట్లయితే 3 కేజీలు. వయసులు చూసుకున్నట్లయితే 13 నెలలు, అంటే సంవత్సరం 1 నెల వయసు ఉన్న పుంజులుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మరొకసారి నేను రీపోస్ట్ కూడా చేస్తాను. ఈ 2 పుంజులు కలిపి కాస్ట్లు వచ్చేసి 8,500 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 8,500 రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్గా చెప్తున్నారండి. కోడి చూపు కలిగిన కాకిడేగలు 2 పుంజులు కలిపి 8,500 రూపాయలుగా చెప్పడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పెట్టల యొక్క వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. పెట్టల యొక్క వివరాలండి. పెట్టలు వచ్చేసి 2 పెట్టలు ఉన్నాయి. 2 కూడా కోడి రసంగి మైలా పెట్టలుగా చెప్తున్నారండి. 2 పెట్టలు కూడా కోడి రసంగి మైలా పెట్టలుగా చెప్తున్నారు. ఎత్తులు చూసుకున్నట్లయితే 20 అంగుళాల వరకు ఉంటాయని చెప్తున్నారండి. బరువులు చూసుకున్నట్లయితే 2.5 కేజీలుగా ఉంటాయని చెప్తున్నారండి. ఒక్కొక్క పెట్ట బరువు వచ్చేసి 2.5 కేజీలు. 2 పెట్టలు కూడా కన్నె పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 2 పెట్టలు కూడా కన్నె పెట్టలండి. కాస్ట్లు చెప్తానండి. ఈ 2 పెట్టలు నెక్స్ట్ వచ్చే పుంజు మొత్తం 3 కలిపి చెప్పడం జరిగిందండి. ఈ పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే కోడి చూపు కలిగిన డేగ పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. కోడి చూపు కలిగిన డేగ పుంజు అండి. ఎత్తు 23 అంగుళాలు. బరువు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 3 కేజీలు. వయసు వచ్చేసి 6-7 నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి. 6 to 7 months. ఇందాక మీరు చూసిన కోడి రసంగి మైల 2 పెట్టలు, ఈ పుంజు కోడి చూపు కలిగిన డేగ పుంజు మొత్తం 3 శాల్తీలు 3 కలిపి 10,000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 3 శాల్తీలు కలిపి 10,000 రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. చివరిగా తెల్ల బ్రాసు, దీని యొక్క రంగు వచ్చేసి తెల్ల బ్రాసు లేదా పాల బ్రాసుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. ఎత్తు చూసుకున్నట్లయితే ఎత్తు 23 అంగుళాలు. బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీలు. వయసు వచ్చేసి 15 నెలల ఫ్రెండ్స్, అంటే సంవత్సరం 3 నెలల వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు. ఆల్రెడీ ఒకసారి విజేతగా చెప్తున్నారండి. కోడి పిల్ల కాస్ట్ వచ్చేసి 6,000 రూపీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్. 6,000 రూపాయలుగా చెప్పడం జరిగింది. కోళ్ళు అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి. కావాలనుకుంటే మీరు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం విలేజ్గా చెప్తున్నారు. మీకు ఒకవేళ కోళ్ళు నచ్చినట్లయితే టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి. రవాణా అనేది మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే అందిస్తారు. బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉండొచ్చు. అలాగే బ్రదర్ పేరు వచ్చేసి తిరుమల కృష్ణ గారండి. గతంలో కూడా వీడియోస్ పెట్టారు, మీరు చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు. 2 నెంబర్స్ ఇచ్చానండి. 2 నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.